ప్రాచీన భారతదేశంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు శ్రీ హరిశ్చంద్రుడు సత్యనిష్ఠుడు, ధర్మానికి ప్రతీకగా నిలిచినవాడు. అతని భార్య పేరు చంద్రమతి, కుమారుడు రోహితాశ్వుడు. హరిశ్చంద్రుడు ధర్మపరాయణుడు కాబట్టి తన పాలనలోని ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కానీ ఒకరోజు దేవతలు అతని సత్యమును పరీక్షించాలనుకున్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అతన్ని పరీక్షించేందుకు ముందుకు వచ్చారు. విశ్వామిత్రుడు తపస్సులో లభించిన శక్తితో హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి, ఓ రాజా, నేను యజ్ఞం చేయాలి, దానికై నీవు నాకు సమస్త రాజ్యాన్ని దానం చేయాలి అని అడిగాడు. హరిశ్చంద్రుడు ధర్మబద్ధుడిగా ఎలాంటి వెనుకడుగు వేయకుండానే తన రాజ్యాన్ని దానం చేస్తాడు. అయితే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని మరింత పరీక్షించాలని, దానాన్ని అధికారికంగా పరిపూర్ణంగా చేయాలంటే దక్షిణగా కొన్ని సువర్ణ ముద్రలు అనగా ధనం ఇవ్వాలి అని కోరతాడు. విశ్వామిత్రుని కోరిక మేరకు హరిశ్చంద్రుడు రాజ్యాన్ని వదిలి తన భార్య కుమారునితో కలిసి కాశీకి వెళ్ళిపోతాడు. అక్కడ మానవ శ్రమ ద్వారా ధనం సంపాదించి దక్షిణ ఇవ్వాలనే సంకల్పంతో జీవనం ప్రారంభించాడు. ధనం సంపాదించలేక చివరికి హరిశ్చంద్రుడు తన భార్యను ఒక బ్రాహ్మణునికి అమ్ముతాడు. కుమారుణ్ణి వేరే చోట పనివాడిగా అమ్మేశాడు. తాను మాత్రం శ్మశానంలో శవాల దహనానికి డబ్బు వసూలు చేసే పనివాడిగా చేరాడు. ఒకరోజు చంద్రమతి కుమారుని కోల్పోయి శవంతో శ్మశానానికి వచ్చింది. హరిశ్చంద్రుడు ఉద్యోగం నిబద్ధతతో ఆమె నుండి కూడా డబ్బులు కోరాడు. ఆమె ఇలా చెప్పింది, నాకు ధనం లేదు, అయితే నా ఆభరణాలు కూడా లేవు, నా శరీరం ద్వారా చెల్లిస్తాను. ధర్మానికి కట్టుబడిన హరిశ్చంద్రుడు చంద్రమతితో ఇలా అడుగుతాడు, అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నీ మెడలో ఉన్న తాళిని ఇక్కడ ఇవ్వగలవా? చంద్రమతి దేవి హృదయం విరిగిపోయింది. ఆమె కన్నీరు ఆపుకోలేకపోయింది. తన చేతులతో తాళిని పట్టుకొని, ఈ తాళి నా భర్త హరిశ్చంద్రుని గుర్తుగా ఉంది. నా శరీరానికి వెలుగు ఇచ్చే దీపం ఇది. ధనం లేదు, నా శరీరమే నాకు ధనం. కానీ ఈ తాళి నా భర్తకి మాత్రమే కంటపడుతుంది. ఎవరూ దీన్ని హక్కుగా ఊహించుకోరాదు. దీన్ని నా మెడ నుండి తొలగించాలన్నా ఇది నా ప్రాణంతో సమానం. నా జీవితం నా భర్తకి అంకితం. దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ బోరున విలపిస్తుంది. దేవతలు దర్శనమిచ్చారు. చంద్రమతిని ఆశీర్వదించారు. నీ పతివ్రత తత్వం అమోఘం. నీ ధర్మం నీ భర్తని తిరిగి రాజుగా మలుస్తుంది. ఆమె తపస్సు, తాలి పాతివ్రత్యం చంద్రమతిని చరిత్రలో ఒక పవిత్ర మూర్తిగా నిలిపాయి. చంద్రమతి మెడలో ఉన్న తాళి హరిశ్చంద్రునికి మాత్రమే కనిపించడానికి గల కారణం ఏమిటంటే, ఒకరోజు చంద్రమతి నీళ్ల కోసం అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడ శివాలయం దగ్గర ఆమె ఓ పంచక అమ్మవారికి అభిషేకం చేస్తూ కూర్చుంది. పక్కనే ఉన్న మతవాది ఆమె మెడలో తాళి చూసి ఆశ్చర్యపోయాడు. ఓ సతీ, నీకు ఏ ధనం లేదు, బట్టలు పురాతనంగా ఉన్నాయి, అయినా నీ మెడలో ఉన్న తాళి ఎంతో వెలుగుతో మెరిసిపోతుంది. దానిని నాకు చూపించు అంటాడు. అది వినగానే చంద్రమతి ఇలా చెప్తుంది, ఈ తాళి నా భర్త హరిశ్చంద్రుడు నాకు కట్టాడు. ఇది నాతో ఉన్నంతకాలం నన్ను కాపాడుతుంది. ఇది నా జీవితానికి ప్రాణం లాంటిది. మతవాది ఆశ్చర్యపోతాడు. ఈ తాళి నిజంగా ఉన్నదేనా? నాకు కనబడడం లేదు. అంతలో అక్కడున్న ఇంకొక బౌద్ధ యతి, ఒక బ్రాహ్మణుడు ఇలా చెప్తారు, అవును, మేము కూడా ఈమె మెడలో తాళి చూడలేదు. చెప్పు, నువ్వు నిజంగా పెళ్ళైన తానవా లేక అబద్ధం చెప్తున్నావా? చంద్రమతి కన్నీరు పెట్టుకుంటుంది. ఆమె భర్త అయిన హరిశ్చంద్రుడు తప్ప ఎవరూ ఆ తాళిని చూడలేరు అని. ఈ తాళి నా ప్రాణాల ముడి. నా భర్తే నా లోకం. ఈ తాళి ఆయనే కట్టారు. ఆయనే నాకు సాక్షి. మీకు ఇది కనపడకపోవచ్చు, కానీ ఇది నా సత్యాన్ని మార్చదు. అందరూ ఆమెను అబద్ధాలు మాట్లాడుతుంది అని నిందిస్తారు. చంద్రమతి నేల మీద పడి అమ్మవారిని ఇలా ప్రార్థిస్తుంది, అమ్మా, నీవే నాకు తీర్పు ఇవ్వాలి. నా భర్త చేసిన తాళిని ఎవ్వరూ చూడలేరు. ఇది నా భర్తకు మాత్రమే కనిపిస్తుంది. నన్ను పరమమైన సతిగా నిలబెట్టు అని ఏడుస్తుంది. అంతలోనే ఆకాశం నుండి ఒక దివ్యస్వరం వినిపిస్తుంది, చంద్రమతి, నీవు ఒక నిజమైన సతి. నీ తాళి, నీ భక్తి, నీ ప్రేమ ఇవన్నీ భగవంతునికి కూడా స్ఫటికంగా కనిపిస్తున్నవి. నీవు శుద్ధురాలు. నీ తాళిబొట్టు నీ భర్తకి తప్ప ఇంకెవ్వరికీ కనబడదు. ఇది పరమసత్యం అనడంతో అక్కడున్న ప్రజలు అందరూ ఆశ్చర్యంతో చంద్రమతి దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, చంద్రమతి తాళిబొట్టు కనపడకపోయినా ఆమె భక్తి, భర్తపై నమ్మకం, ప్రేమ మాత్రం ప్రపంచానికి దర్శనమిచ్చింది. అన్నింటికన్నా శక్తివంతమైనది భర్త పట్ల ప్రేమ, భక్తి. అది కనబడదు, కానీ అనుభవించవచ్చు.
ఒక సతికి తాలిబొట్టు కన్నా గొప్ప ఆయుధం ఏమీ లేదు. ఇంతలో విశ్వామిత్రుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు స్వయంగా వచ్చి, హరిశ్చంద్ర, నీ ధర్మం, నీ సత్యాన్ని బట్టి మేము గర్వపడుతున్నాం. ఇది ఓ పరీక్ష మాత్రమే. అప్పుడు హరిశ్చంద్రుని కుమారుడు రోహితాశ్వుడు కూడా జీవితం కలిగించి అందరినీ ఆశీర్వదించాడు. విశ్వామిత్రుడు అతనికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు. దీనిలోని ముగింపు సందేశం ఏమిటంటే, ధర్మాన్ని ఏ స్థితిలోనూ వదలకపోతే భగవంతుడు తప్పక దయ చూపుతాడు. శ్రీ హరిశ్చంద్రుని కథ మనకు నేటికి నైతిక విలువలు, నిజాయితీ, నిబద్ధత ఎలా ఉండాలో నేర్పుతుంది. భువనేశ్వరి దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి రూపిణి. ఈమెకు భువన అంటే ప్రపంచం, ఈశ్వరి అంటే అధిపతిగా భావిస్తారు. అంటే భువనేశ్వరి అనగా ఈ 3 లోకాలకు పరమాధిపతిగా ఉన్న దేవత. ఈమె శ్రీవిద్యా ఉపాసన, శక్తి తంత్రోపాసన మరియు లలిత త్రిపుర సుందరి తత్వంలో అత్యంత ప్రధానమైన రూపం. ప్రపంచ సృష్టికి ముందు ఆదిశక్తి ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. సృష్టి, స్థితి, లయ ఈ 3ంటిని నియంత్రించే తత్వం అవతరించినది భువనేశ్వరి రూపంలో. ఆమె కనిపించిన దృశ్యంలా ఇలా ఉంటుంది. సువర్ణ తేజస్సుతో మెరుస్తూ 4 భుజాలతో పద్మం, గద, పాశం, అంకుశాన్ని ధరించి సింహాసనంపై వెలుగుతూ ప్రసరించే రూపంలో ఆమె దర్శనమిస్తుంది. ఓసారి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించబోతున్న సమయంలో తానేం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ బ్రహ్మ, నా అనుగ్రహం లేకుండా సృష్టి సాధ్యం కాదు. నేను భువనేశ్వరి. నా కరుణతోనే తత్వాలను మేల్కొల్పిన వాడవు అవుతావు అని దీవిస్తుంది. అప్పటి నుండి బ్రహ్మ మొదలైన దేవతలు భువనేశ్వరి దేవిని ప్రార్థించడం ప్రారంభించారు. కలియుగంలో నిశ్శబ్దంగా భక్తితో తపస్సు చేసిన వారికి భువనేశ్వరి దేవి అమ్మవారు దర్శనమిచ్చే అనేక కథలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక సద్గురు శిష్యుడు గాఢమైన ధ్యానంలో ఉండగా భువనేశ్వరి తల్లి ప్రత్యక్షమై ఇలా అంటుంది. నా రూపాన్ని చూసినవాడు, నా నామాన్ని జపించినవాడు జీవితంలో ఏ ఒక్క రంగంలోనూ పరాజయం చూడడు. అతని తర్వాత ఓ మహాతంత్రజ్ఞుడిగా మారి ఎందరో శిష్యులను దీవించాడు. భువనేశ్వరి అమ్మవారి విశేషాలు ఏమిటంటే, ఆసనం సింహాసనం లేదా పద్మాసనం, వాహనం సింహం, శస్త్రాలు పాశం, అంకుశం, అక్షమాల పద్మం, ఆభరణాలు నవరత్నాలలో అలంకరించబడినవి, ప్రభావం సృష్టి శక్తిని జాగృతం చేయడం, బుద్ధి ఐశ్వర్యం కలిగించడం. భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించే విధానం దేవిని శ్రీవిద్యా తంత్ర ప్రకారంగా పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం, ఓం భువనేశ్వర్యాయ నమః జప సన్నివేశం, చాంద్రముఖి అలంకారంతో అమ్మవారి రూపం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.